సార్ ఇలాగుంటే గురుకుల పాఠశాలల గురించి తీసుకుందాం. గురుకుల పాఠశాల నుంచి రీసెంట్‌గా 30,000 మందిని 24 అవర్స్‌లో సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీ కాదు. ఆనర్‌గా ఉండి వర్క్ చేస్తున్న వాళ్ళంతా. అంటే అవుట్‌సోర్సింగ్‌గా వర్క్ చేస్తున్న వాళ్ళు మాత్రం నడిపిస్తారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇప్పటి వరకు గురుకుల్స్‌లో లేరు. ఓన్లీ పై స్థాయి వాళ్ళే ఉన్నారు. కానీ సడన్‌గా 30,000 మంది తీసేటప్పటికి గురుకుల నుంచి పిల్లలంతా రోడ్ మీదకి వచ్చే పొజిషన్ వచ్చింది కదా! ఎందుకలా? ఇది రెగ్యులరైజేషన్ చేయాలి అని అన్ని డిపార్ట్మెంట్లు, ఎడ్యుకేషన్ కానీ, పోలీస్ కానీ, హోంగార్డులు కానీ, క్లాస్ 4 కానీ, ఈ మొత్తం ఒక ఇష్యూ ఒక పెద్ద స్థాయిలో ఒక కమిటీ ఫామ్ అయింది. అది డిస్కషన్లో ఉన్నది. 1-2 మంత్స్లో దీనికి పరిష్కారం వస్తుంది. కొద్దిగా వెయిట్ చేయాలి. ఎందుకంటే మేము పోరాటం చేసినప్పుడు, ప్రొటెస్ట్లు చేసినప్పుడు, అజిటేషన్లు చేసినప్పుడు అన్ని వర్గాలకి మేము ప్రామిస్ చేసినాం. ఆ ప్రామిస్లోనే ఇది డిలీషన్ అయింది. కానీ ఇంక్లూజివ్ చేయాలి, వీళ్ళకు యాడ్ చేయాలి, వీళ్ళకు పర్మనెంట్లు చేయాలి. ఎట్లా చేయాలి? ఎందుకంటే పర్మనెంట్ చేస్తేనే ఆ జీతం ఇవ్వాలి. అంత జీతం ఫైనాన్షియలీ పవర్ఫుల్ మేము ఉన్నామా? ఈ మొత్తం ఒక స్టడీ చేస్తున్నాం. చీఫ్ సెక్రటరీతో ఒక కమిటీ ఉన్నది. 1-2 మంత్స్ ఆగండి, దీనికి కూడా పరిష్కారం ఇస్తాం. కానీ ఇప్పుడు తెలంగాణ సలహాదారులు, చీఫ్ సెక్రటరీస్ కానీ, సిఎస్లు కానీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెద్దలు మాత్రం దీనికి ఉన్నారు. తెలంగాణలో మనుషులు లేరా? కరువు అయ్యారా? లేకుంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్స్ తెలంగాణలో లేరా? ఉన్నారన్నా. ఎందుకు ఉన్నామా? ఇప్పుడు ఉన్న 9 మందిలో 9 మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు పాయింట్ ఎట్లా వచ్చింది అంటే, ఇంటగ్రిటీ అందరి దగ్గర ఉన్నది. ప్రతి ఒక్క ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఎవరిది ఇంటిగ్రిటీ కూడా 1% మాకు డౌట్ లేదు. కానీ ఎవరి దగ్గర కంటెంట్ ఉన్నది, ఎవరికి ఆ సబ్జెక్ట్లో టోటల్ పూర్తి కమాండ్ ఉన్నది. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సివి ఆనంద్ వచ్చిన మన కమిషనర్ ఆఫ్ హైదరాబాద్. మోస్ట్ నెంబర్ 1 ఎందుకు తీసుకువచ్చిన? ట్రాఫిక్లో ఆయన మాస్టర్. ట్రాఫిక్ లో మాస్టర్ అండ్ క్రిమినల్ కేసు లో కూడా చేసిన దాంట్లో. నెంబర్ 2, నెంబర్ 3. నెంబర్ 1 ఎందుకు? బికాస్ ఆఫ్ ట్రాఫిక్. నెంబర్ 1 పాయింట్. 2, 3, 4, 5 ఉన్నాయి. అది విల్ నాట్ కమ్ ఇన్ టు దట్. సో అట్లనే ఏ ఐఏఎస్ ఆఫీసర్లకు ఆ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉన్నది. ఇరిగేషన్ సబ్జెక్ట్ ఓకే, తెలంగాణలో ఉన్నారు, 90% అవగాహన ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో 100% తీసుకోవాలి. అట్లనే ఇప్పుడు 10 మందిలో 50-50 అయినా తీసుకోవచ్చు కదా. తెలంగాణలో అంటే ఒక తెలంగాణ సీఎం అండి ఐఏఆర్ అఫీషియల్స్ని పక్కన పెట్టుకోవాల్సింది 50-50 ఛాన్స్ అన్న తీసుకోవాలి. 5 సీనియర్స్ని, 5 ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్ అంటే నాటి జోక్. ఇక్కడ సామాజిక న్యాయం చేయలేము. ఇక్కడ ఒక్కటే ఉంటుంది, సీఎం ఐక్యూతో ఎవరు మ్యాచ్ అవుతున్నారు. నెంబర్ 1 ఎవరికి కంటెంట్ ఉన్నది. నెంబర్ 2 ఎవరికి టోటల్ 100% అవగాహన ఉన్నది. నెంబర్ 3 1, 2, 3కి చూసుకొని చేస్తారు. సో దానికోసం అన్ఫార్చునేట్గా కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ సూపర్ సీడ్ చేసింది తెలంగాణకి. ఓకే, దట్స్ ఆల్. అంటే నాకు వినిపిస్తున్న వాదన లేదు ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి గారి పక్కన ఇంతమంది ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుంచి 2,400 కోట్లు తరలించడం జరిగింది. అఫీషియల్గా, అన్అఫీషియల్ కాదు. ఈ సందర్భంలో తెలంగాణ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేని సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇంత డబ్బును అఫీషియల్గా తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? దట్ వన్ క్వశ్చన్ ఐ కెనాట్ ఆన్సర్. తెలంగాణలో క్రీడ అంతమైపోతుంది. ఫస్ట్ గ్రౌండ్ స్థాయి క్రీడ. మనం స్టేడియం కానీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, బాగానే ఉంది. స్టేడియం అనౌన్స్మెంట్ చేయడం వల్ల అంత దూరం వెళ్ళాలంటే గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులు అంత దూరం రాలేరు. స్టేడియం అక్కడ పెట్టడానికి, బిజినెస్ చేయడానికి మాత్రమే. ఇప్పుడు ఉప్పల్ స్టేడియం ఉంది, బిజినెస్ చేయడానికి మాత్రమే. మ్యాచ్ జరుగుతాయి, దానివల్ల స్టేట్ గవర్నమెంట్కి ప్రాఫిట్ వస్తుంది, అది బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇంకో దగ్గర కొత్త స్టేడియం కడతాన్నారు, స్టేట్కి డబ్బులు వస్తుంది. కానీ గ్రామీణలో ఉన్న క్రీడా పరిస్థితి ఏంటి? మీరు తీసుకున్న, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే యాక్షన్ ఏంటి? ఫండ్స్ ఇవ్వాలి. ఫండ్స్లో వీక్ ఉన్నాం 100%. ఇంటెన్షన్ బాగున్నది, జబర్దస్త్. మా ఇప్పుడు స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, యంగ్స్టర్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మంచి గట్టోడు, ఆనెస్ట్ ఫెలో. కానీ ఫండ్స్ లేవు. ఇట్లనే సేమ్ ఉన్నది పరిస్థితి.
అప్పుడు కాంగ్రెస్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజ్ ఠాకూర్ ఉన్నారు చైర్మన్ స్పోర్ట్స్. ఆయన కూడా డబ్బులు బయట నుంచి తెచ్చినారు. ఆయన ఒక ముఖ్యమంత్రి లిబర్టీ ఇచ్చినారు, బయట నుంచి డబ్బులు తెచ్చినారు, తెచ్చి పెట్టినారు. మెయిన్ థింగ్ స్పోర్ట్స్ కానీ ఫైనాన్స్ కానీ డెవలప్ కావాలి, టాలెంట్కి ముందుకి తీసుకుపోవాలి అంటే డబ్బులు మన దగ్గర ఉండాలి. స్పోర్ట్స్కి ఎక్కువ డబ్బులు అలాట్ చేయాలి. అఫ్సోస్ ఏమవుతుంది అంటే అలాట్మెంట్ ఫస్ట్ ఉండదు. ఒకవేళ ఉంటే ఒక ఫిగర్ ఉంటుంది, దానికి ఇచ్చే ఫిగర్ ఒకటి ఉంటుంది, స్పెండ్ చేసే ఫిగర్ ఒకటి ఉంటుంది. సో ఈ అన్ని లొల్లి పంచాయతీ అయిన తర్వాత ఆ స్పోర్ట్స్ మెన్కి లాభం అవుతుంది. సరే, ఫండ్ లేదంటున్నారు, కరెక్ట్, ఒప్పుకుంటాను నేను. తెలంగాణలో డైరెక్టర్ పొజిషన్, కమిషనర్ పొజిషన్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా 4-5 సంవత్సరాల నుంచి టిల్ నౌ పొజిషన్లో ఉండి లక్షల జీతాలు తీసుకుంటారు. దానికి కొన్ని వందల కోట్లు అవుతుంది. అదే డబ్బు ఫ్రెష్ కొత్త వాళ్ళని తీసుకొని అపాయింట్ చేసుకొని టీఎస్పీఎస్ నుంచి కానీ లేటెస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే దానికి ఖాళీగా ఉన్న భర్తీలు ఫుల్ అవ్వచ్చు కదా. వాళ్ళనే ఇప్పటి వరకు రిటైర్డ్ అయినాక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి వాళ్ళని పెట్టడానికి రీజన్ ఏంటి? మీరు ఐఏఎస్ ఆఫీషియల్స్ అన్నారు, సిఎస్ లెవెల్లో ఉన్నారు, సలహాదారులు అన్నారు, ఓకే, వాళ్ళ ఇంటెలిజెన్స్ అని ఒప్పుకుందాం, అక్కడి వరకు ఓకే. కానీ వీళ్ళు మన క్లర్క్, సూపరింటెండెంట్ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, పిఓస్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి వీళ్ళని కూడా ఎందుకు పెట్టడానికి కారణం ఏంటి? వీళ్ళని ఎందుకు తొలగించట్లేదు? ఎక్స్పీరియన్స్ కౌంట్స్, యంగ్నెస్, జోష్ ఎట్లా ఉంటుంది? జోష్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కౌంట్స్ అయితే మరి యంగ్స్టర్ టాలెంట్ మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఉన్న జనరేషన్ టాలెంట్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. కాంబినేషన్లో పోవాలి, కాంబినేషన్లో పార్ట్నర్షిప్లో పోవాలి, రైట్? తెలంగాణ ఇప్పుడు డెవలపింగ్ స్టేట్, ఇండియాలో నెంబర్ 1 కావాలి అని అందరికీ ఒక ఆశ. మా ముఖ్యమంత్రికి కూడా సేమ్ థింగ్. సో గవర్నమెంట్ నడవాలి, ఎక్స్పీరియన్స్ హ్యాండ్లు ఉండాలి, ఉండకపోతే సిస్టమ్ నడవదు. దానికోసమే వీళ్ళకు పెంచుతున్నాం, వీళ్ళకు ఇస్తున్నాం. కానీ ఇప్పుడు లో సై కేటగిరీ ఏదైతుందో వర్క్ చేసే వాళ్ళు లేదు కదా, వర్క్ డివైడ్ చేసే వాళ్ళు ఉన్నారు తప్ప ఎక్కడైనా సరే వర్క్ డివైడ్ చేసిన వాళ్ళు వర్క్ అవ్వదు. వర్క్ చేయాల్సిన కేటగిరీ ఏదైతే ఉంటుందో దాంట్లో మున్సిపల్లో తీసుకోండి, ప్రతి డిపార్ట్మెంట్లో తీసుకోండి, అన్ని టేబుల్స్ ఖాళీ ఉన్నాయి. 100 మంది చేయాల్సిన పని 10 మంది చేస్తున్నారు. వర్క్ అలాట్ చేసే మంది 20 మంది ఉన్నారు, వర్క్ చేసే వాళ్ళు 10 మంది ఉన్నారు. ఇంతవరకు కరెక్ట్ ఇది ఎక్కడ అవుతుంది? ఒక్కొక్క గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్తే ఇంత ఫైళ్ళు కట్టలు పడినాయి. వర్క్ ఎప్పుడు అవ్వాలి? 5-10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న వర్క్ ఎప్పుడు అవ్వాలి? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఒక ట్రాన్స్ఫర్ కోసము అప్లికేషన్ పెట్టుకుంటే 5 సంవత్సరాలు నేను అవ్వదు. నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ వాడు మొన్న ఒక ట్రాన్స్ఫర్ తెప్పించినాను అనుకోండి, ఇన్ఫ్లుయెన్స్ లేని వాడు రైతు పరిస్థితి ఏంటి? యువర్ రైట్. ఆ లకునా ఉన్నది, అది ఫిలప్ చేయాలి. అది ఉన్నది, ఒక పెద్ద ప్రాబ్లం ఉన్నది. మీరు ఒక యాంకర్ లాగా చూస్తారు, కానీ నేను రోజు 24/7 పబ్లిక్లో ఉంటా. ఇది 24/7 నేను చూసేది. సో నేను ఒక మస్సాలు మా ముఖ్యమంత్రికి చెప్పిన, ఈ ఫిలప్ చేయాలి. మొన్న హైదరాబాద్లో ఎక్కువ మర్డర్లు అవుతుంటే, ఆ డ్రగ్ కేసులు అవుతుంటే నేను ఒకటే అన్నా, డీజీపీతో, కమిషనర్తో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రికి ఒకటే చెప్పిన, సార్ మీరు ఫోర్స్ ఎక్కువ చేయాలి. రాత్రి పెట్రోలింగ్కి పోలీస్ లేదు, తక్కువ ఉన్నది. 24/7 పోలీస్ పని చేస్తుంది, దానిలో నో డౌట్. కానీ ఫోర్స్ ఎక్కువ లేదు. అట్లనే పోలీస్లో ఎట్లా ఫోర్స్ ఎక్కువ లేదు, అట్లనే సేమ్ మున్సిపల్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఇరిగేషన్ కానీ, ప్రతి ఒక్క జగ ఫోర్స్ తక్కువ ఉన్నది. సో దీనికి ఇంక్రీజ్ చేయాలి. ఈ ఇంక్రీజ్ ది సొల్యూషన్ అక్కడనే పోతుంది. మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఉద్యోగాలు, అది కరెక్ట్గా వస్తే కరెక్ట్గా పని అవుతుంది. అప్పుడు అకౌంటబిలిటీ ఉంటుంది, అప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అప్పుడు బంగారు తెలంగాణ అవుతుంది. అప్పుడు దాకా కాదు, ఇది మొత్తం మనకు ఒక డ్రామా నడుస్తుంది అన్న.